అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈశ్వర. నేను RYSS తరఫున కాలేజ్లో NFAగా వర్క్ చేస్తున్నాను. డిజిటలైజేషన్ అండ్ కమ్యూనికేషన్లో నేను వర్క్ చేస్తున్నాను థీమాటిక్లో. ఈ థీమాటిక్లో ఏముంటుందంటే డిజిటలైజేషన్ ప్రాజెక్ట్ వీళ్ళేమో అందరూ బుకింగ్ చేస్తారు కదా, అలాగే APCNM ప్రాజెక్ట్లో న్యాచురల్ ఫార్మింగ్ ఎవరైతే రైతులు చేస్తూ ఉంటారో SHG 10 మెంబర్స్ ఉంటారు కదా SHGలో. ఆ SHGలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ డేటా ఒక రుబీ యాప్లో RYSS యాప్ వచ్చాము రుబీ యాప్. అందులో డేటా అనేది సేకరించడం జరుగుతుంది ICAP. అందులో మనము రైతుల బేసిక్ డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే భూమి వివరాలు, అలాగే సీజన్ వారీగా వాళ్ళు ఏ పంట వేస్తున్నారు అనేది మన ICAP ద్వారా మేము యాప్లో ఎంటర్ చేయించడం జరుగుతుంది. యాప్లో ఎంటర్ చేసిన డేటాని డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ వాలిడేషన్ చేయడం జరుగుతుంది మ్యాథమెటిక్స్లో. సో ఇప్పుడు ఈ కన్వర్జెన్స్లో 3 పేజెస్ ఉన్నాయండి. ఏవి ఎలా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అని సంవత్సరం పొడుగుతూ మనం యాక్షన్ ప్లాన్ అనేది ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము. ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లో మనకి 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ట్రైనింగ్ అండ్ మీటింగ్స్ కండక్ట్ చేయడము. డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ APCNM డిపార్ట్మెంట్ కలిసి కన్వర్జెన్స్ మీటింగ్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లాన్ చేసి కలెక్టరేట్ ఆఫీస్లో జరిపించడం జరిగింది. సార్ వాళ్ళందరూ అక్కడ ఆఫీసర్స్ అందరూ అటెండ్ అయ్యి ఆ రోజు కన్వర్జెన్స్ జరిగింది. నెక్స్ట్ వచ్చి ICRPC ట్రైనింగ్ అనేది ఇచ్చారు 3 days RYSS APCNM స్టాఫ్ అందరికి. నెక్స్ట్ తర్వాత మండల లెవెల్లో ఇక్కడ మనం ఈరోజు జరుపుకుంటున్నాం ఇది ఒక కన్వర్జెన్స్ మీటింగ్. నెక్స్ట్ వచ్చి వీవో లెవెల్లో కూడా కన్వర్జెన్స్ మీటింగ్ అనేది జరగబోతుంది. ఇప్పుడు మండల లెవెల్లో కంప్లీట్ అయిన తర్వాత 3 days క్యాంపెయిన్ అనేది చేస్తారన్నమాట మండల లెవెల్లో. సో ఆ క్యాంపెయిన్లో కంపల్సరీగా VAS అండ్ ఇక్కడ ప్రెజెంట్ అయిన MS OPలు ప్లస్ VOAలు అందరూ కూడా అక్కడ క్యాంపెయిన్లో మీరు అటెండ్ అయ్యి మీరు కూడా RYSS ప్రాజెక్ట్కి మీరు కూడా కొంత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అంటే మీ సపోర్ట్ ఉండడం వల్ల మీరు నేను కలిసి కన్వర్జెన్స్ పనిచేస్తే రైతులు కొంచెం మోటివేట్ అయ్యి ఎక్కువగా APCNM ప్రాజెక్ట్ కన్వర్ట్ అవ్వడానికి అంటే న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతుల్ని అవలంబించుకోవడానికి కొంచెం ఆస్కారం ఉందని చెప్పి కన్వర్జెన్స్ అనేది ప్లాన్ చేస్తాము. సో ఫస్ట్ అయితే మీటింగ్స్ అనేది మండల లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ VO లెవెల్లో కన్వర్జెన్స్ మీటింగ్స్ అనేది ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ వచ్చి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేయాలి VO లెవెల్లో. కానీ అక్కడ ఏంటంటే మీ సపోర్ట్ ఉంటే మేము రైతులు ఎక్కువ శాతం రైతుల్ని మేము కన్వర్ట్ చేయడానికి అంటే కెమికల్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ వైపు తీసుకురావడానికి ఎక్కువ శాతం మాకు ఆస్కారం ఉందని మేము మీకు సపోర్ట్ అడుగుతున్నాము. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. డిజిటలైజేషన్ ప్రాసెస్లో VO MS OPలు ప్లస్ VOAలతో మాకు సపోర్ట్ ఏంటంటే మీరు SHGలో ఆల్రెడీ మీటింగ్స్ అనేది పెట్టుకుంటాం కాబట్టి SHG మహిళల డేటా అనేది మీ దగ్గర క్లియర్గా ఉంటుంది. సో మీరు మాకు ఆ డేటా ప్రొవైడ్ చేయగలిగితే డోర్ టు డోర్ సర్వే అనేది ICRPC చేస్తారండి. అప్పుడు మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్తే మాకు కరెక్ట్ డేటా అనేది వస్తుందని మేము కోరుకుంటున్నాము. అలాగే VAలో ఆల్రెడీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేశారు కదా, ఆ డేటా అనేది కొంచెం మీరు ప్రొవైడ్ చేయగలిగితే మా దగ్గర డేటా ఏ ఎర్రర్స్ లేకుండా ఉండడంతో పాటు ఎవరైతే ఫార్మర్ ఎక్కువ ల్యాండ్ క్రాప్ వేసుకుంటున్నారో ఆ ఫార్మర్ని మేము కన్సల్ట్ అయ్యి వాళ్ళని APCNM వైపు తీసుకురావడానికి మాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ AAP ప్రాసెస్లో ఈ 3 స్టెప్స్ అనేవి చాలా ముఖ్యమైనది. ఇందులో మీ పాత్ర చాలా ఉంది. మీరు మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.